హాయ్ గైస్, స్మైలీ స్వాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు ఏంటంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ మనీ ప్లాంట్ వేస్తే చూడండి మొత్తం ఎట్లా వాడిపోయాయో. నేను ఊరు వెళ్ళినప్పుడు వాటర్ పోయకుంటే సడన్గా వాడిపోతున్నాయి. సో ఈరోజు నేను మా గార్డెన్లో మనీ ప్లాంట్ కొమ్మ తీసుకొచ్చాను. సో ఏం చేస్తున్నా అంటే అక్కడ గనగన దగ్గర కట్ చేయాలన్నమాట. మనం కట్ చేస్తే మనకు ఏంటంటే అక్కడ నుంచే వేర్లు అనేది వస్తాయి. సో నేను సిజర్తో కట్ చేస్తున్నా. అది తొందరగా కట్ కాదు, ఎందుకంటే కొంచెం మందం ఉంటుంది కాబట్టి నేను కొంచెం ముదురుది తీసుకొస్తే వేర్లు అనేది కొంచెం ఫాస్ట్గా వస్తాయి. మరి లేతదైతే వెంటనే వాడిపోతుంది. ముదురుదైతే 2-3 డేస్ వాటర్ పోయకున్నా కానీ సో బాగుంటాయి. ఎండాకాలం అయితే 2-3 డేస్, ఇప్పుడు చలికాలం కాబట్టి 1 వీక్ ఒకసారైనా పోయొచ్చు. సో అలా కొమ్మలన్నీ నేను మొత్తం కట్ చేశానుగా. ఇవి మొత్తం ఏంటంటే ఒకదానికొకటి అన్నీ జాయింట్ చేస్తాను అనమాట. ఇగో కొమ్మ పెద్ద కొమ్మ కదా, జాయింట్ దగ్గర గనగన దగ్గర కట్ చేసుకోవాలి. మొత్తం మనం కట్ చేసుకొని మొత్తం ఒక దగ్గర అన్నీ పెట్టేసి ప్యాక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఈ చిన్న ఫ్లవర్ వాజ్ నేను ఫస్ట్ చూపించాను చూడు, ప్లాస్టిక్కి మనకు ఏంటంటే ఫ్యాన్సీ స్టోర్లోనూ ఎక్కడైనా దొరుకుతాయి మనకు ప్లాస్టిక్ దాంట్లో. అవన్నీ దగ్గరికి పెట్టి కట్టి సో నేనేం చేశానంటే ఆకుకూరలకు రబ్బర్స్ వస్తాయి కదా, అవి నేను దీనికి పెట్టేస్తున్నాను. అన్నీ దగ్గరికి పెట్టేసి టైట్గా మనం రబ్బర్ పెట్టుకోవాలి. సో నేను ముందుగా చూపించానుగా చిన్నది ప్లాస్టిక్ ఫ్లవర్ వాజ్, దాంట్లో వాటర్ పోసి సో ఇవి నేను కట్టుకుంది ఏం చేస్తానంటే దాంట్లో వేస్తాను. సో మనకి ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది న్యాచురల్గా. ఎంత బాగుంటాయి. నాకు ఎర్లీ మార్నింగ్ చూస్తే నా మైండ్ మొత్తం రిలీఫ్ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్రీనరీ మొక్కలు పెంచితే ఎంత బాగుంటుందో అలా నాకు డే అసలు ఇట్లా చూస్తుంటే ఎగురొస్తుంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది. సో మొత్తానికైతే ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది. నేను ఇంట్లోనే తయారు చేసేసుకున్నా. సో మా సెల్ఫ్లో పెట్టేశాను. ఇక్కడ మా సెల్ఫ్లో ఏంటంటే చిన్నగా ఉంటాయి, ఫ్లవర్ వాజ్ ఏమి కొన్నా కానీ దాంట్లో పట్టట్లేవు. సో నేనే ఇలా నా ఐడియాతోనే క్రియేట్ చేశాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.